ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ వచ్చారు. రకరకాల పనులకు సంబంధించి శంకుస్థాపన చేశారు. దాదాపు 50,000 కోట్లకు సంబంధించిన శంకుస్థాపనలన్నీ వర్చువల్‌గా కొన్ని చేశారు. కొన్ని డైరెక్ట్‌గా చేశారు. ఆయన వెళ్ళిపోయారు. అయితే ఆయన మాట్లాడేటువంటి స్పీచ్‌లో కావచ్చు, ఆయన కార్యక్రమం యావత్తు కూడా ఒక బిగ్ ఫేవర్‌ని జగన్మోహన్ రెడ్డికి చేసి ఆయన తిరిగి వెళ్ళిపోయినట్టు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి కూడా కాదు 2, 3 ఉన్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఆ ఫేవర్ ఏ రకంగా చేయడం జరిగిందనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 500 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం నేను మా టీము. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుద్ది. సో జగన్మోహన్ రెడ్డి పేరెత్తకుండా ఫేవర్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ మీద భారీ లెవెల్లో డిస్కషన్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ సీఎంగా ఉన్నారనుకుందాం, నరేంద్ర మోడీ ఏపీకి వచ్చారనుకుందాం, పెద్ద మీడియా సభ జరిగింది అనుకుందాం, కూటమిలో ఉన్నారనుకుందాం జగన్ నరేంద్ర మోడీ. ఆ టైంలో చంద్రబాబు మీద స్కిల్ స్కామ్ నడుస్తుంటే, లేదా ఆయన జైల్లో ఉంటేనో లేదా అరెస్ట్ చేసే అవకాశం ఆయన ఉంది అంటేనో, అప్పుడు నరేంద్ర మోడీ ఆ పేరెత్తి చంద్రబాబును విమర్శిస్తే జగన్కి కొన్నంత బలం. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ జరిగినట్లేదు. అలాంటిది ఏమాత్రం కూడా నరేంద్ర మోడీ మాట్లాడినట్టు కనిపించలా. కనీసం ఇండైరెక్ట్గా కూడా ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పి కూడా కనీసం ఇండైరెక్ట్గా కూడా ఆయన ఎక్కడ ఎత్తలే. ఎంతసేపు అమరావతి చంద్రబాబు అప్పట్లో ఆయన చేసిన పనులు నేను ఫాలో అయ్యాను, ఏదో చేశాను, లేకపోతే వైజాగ్కి వస్తాను నేను, యోగా సెంటర్ పెట్టాం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్కి లిమిట్ అయ్యారు తప్ప రాజకీయంగా ఆ ప్రత్యర్థి తమకి జగన్ అనే విషయాన్ని ఈ రోజుకే కాదు గతంలో కాదు ఎప్పుడూ కూడా నరేంద్ర మోడీ అంత స్ట్రాంగ్గా పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడు అదే మొత్తుకుంటా నేను, రాజకీయ నాయకులు గోడ మీద పిల్లులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కాకుండా చంద్రబాబుకి వచ్చాయి కాబట్టి అన్ని ఎంపీ సీట్లు ఆయనతో ఉన్నారు. రేపు పొద్దున్న జగన్కి వస్తే ఆయనతో కూడా ఈయన కూటమి కట్టేస్తారు నరేంద్ర మోడీ ప్లేస్లో రాహుల్ గాంధీ ఉన్న ఆయనతో కట్టేస్తారు జగన్ అయిన చంద్రబాబు అనేది. కేవలం కప్పగంతుల వ్యవహారం లాగా నడుస్తూ ఉంటుంది. ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది భారీ ఎత్తున నడుస్తుంది. అంటే దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, అరెస్టులు కావచ్చు. రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు, సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చాణక్య అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాదాపు A1 నుంచి A18 వరకు చాలా మంది ఉన్నారు. వీళ్ళలో 90% ఆఫ్ పీపుల్ని అరెస్ట్ చేసేసినటువంటి సందర్భం ఉంది. 3,500 కోట్ల స్కామ్, పైగా చిన్న చితకది కూడా కాదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించింది అయితే స్కిల్ డెవలప్మెంట్, అది 200 కోట్లకు సంబంధించింది. రూపాయి అయినా సరే స్కామే, అవినీతి, దాని గురించి ప్రధాని మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ 3,500 కోట్ల స్కామ్కి సంబంధించి మాట్లాడకపోవడం ఏంటి అనే డిస్కషన్ జనాల్లో నడుస్తుంది. మోర్ ఓవర్ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ని అడ్డం పెట్టుకుని కేజ్రీవాల్ని జైలుకి పంపించి ఆయన తప్పు చేశారని న్యాయస్థానంలో ప్రూవ్ చేయగలిగి ప్రైమా ఫేసీలు చూపించి తద్వారా ఎలక్షన్లో ఢిల్లీ ప్రజల యొక్క మనసులు గెలుచుకుని ఢిల్లీలో మళ్ళీ సీఎం సీటును సంపాదించుకోగలిగినటువంటి బీజేపీ, ఇదే అమిత్ షా, ఇదే నరేంద్ర మోడీ ఏపీలో కూడా ఇంత పెద్ద, అంటే అక్కడ ఏకంగా 300 కోట్లు, ఇక్కడ 3,500 కోట్లు అని చెప్తున్నారు. అంత పెద్ద స్కామ్ గురించి కనీసం ఒక చిన్న మాట కూడా మాట్లాడకపోవడం అనేది డెఫినెట్లీ జనాల పర్స్పెక్టివ్లో నరేంద్ర మోడీని మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి పర్స్పెక్టివ్, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పర్స్పెక్టివ్లో చాలా కన్ఫ్యూజన్ పర్స్పెక్టివ్. ఎందుకు ఎత్తలేదని జగన్మోహన్ రెడ్డి పర్స్పెక్టివ్లో ఆయన ఎత్తిన పాలు పోసినట్టే. ఆ పేరే ఎత్తలేదంటే మీ కూటమిలోనే మీ ప్రధానమంత్రి వచ్చాడు కదయ్యా, మమ్మల్ని కనీసం క్వశ్చన్ కూడా వేయలేదు అంటే అసలు స్కామే లేనట్టు కదా. ఆయనే మాట్లాడలేదంటే ఏముంది ఇంట్లో అని వాళ్ళు ఈజీగా తీసిపారేయచ్చు. రేపొద్దున మాజీ సీఎంని అరెస్ట్ చేయాలంటే కేంద్రం యొక్క సహకారం కన్ఫామ్గా లేకపోయినా రాజకీయ పరంగా కేంద్ర పెద్దలని టచ్ చేసి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళతో సలహాలు సూచనలు తీసుకునే పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా జగన్ అరెస్ట్ చేసేటువంటి దిశగా అడుగులేస్తారు రేపు పొద్దున ఒకవేళ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. సో అప్పుడు కూడా వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో, వాళ్ళు మనకు పాజిటివ్గానే ఉన్నారు కదా అనే ఫీలింగ్ జగన్కి ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఈ సందర్భం వల్ల చంద్రబాబు పవన్కి అమ్మో రేపు పొద్దున ఈయన యాక్సెప్టెన్స్ ఇస్తాడా లేదా జగన్ అరెస్ట్ చేసే విషయంలో. ఎందుకంటే ఈ కోడికత్తి కేసుకి ఎన్ఐఏకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కనీసం కోర్టు కూడా ఆయన అటెండ్ అవ్వట్లేదనే విషయంలో కూడా ఈ రోజు కేంద్రం మాట్లాడలేదు. అన్నిటికీ మించి ఆయన అక్రమాస్తుల కేసు ఎప్పటి నుంచి కూడా అట్లా పెండింగ్లో ఉంటే దాని గురించి మాట్లాడలేదు. సరే, ఇటు చంద్రబాబుకు సంబంధించిన ఓటుకు గురించి కూడా మాట్లాడలేదు అండి, అది వేరే విషయం. బట్ కూటమిలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు అదే అనుకుని అది రాజకీయం, వరస్ట్ దరిద్రగోటు రాజకీయం అని వదిలేసినా కూడా ఇది అంతకంటే దారుణమైనటువంటి వరస్ట్ రాజకీయంలాగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా, కూటమికి కాస్త ఇబ్బందికర పరిణామంగా ఈ ఒక్క ఆస్పెక్ట్ని చూస్తున్నాను. ఆయన వచ్చిన పర్యటన అంతా నెగిటివ్, ఆయన ప్రోగ్రామ్ మొత్తం ఆ ఆస్పెక్ట్ అంతా నెగిటివ్ అని నేను అంటలా. ఇది మాత్రం ఖచ్చితంగా ఒక ఇబ్బందికర పరిస్థితిగా కనిపిస్తుంది. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూ, మనకు చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూ, పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మోడీ పాయింట్ ఆఫ్ వ్యూ, జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అవసరం. మనకు కావాల్సింది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ. సో ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమంటున్నానంటే, ఒక దేశ ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్రంలో ఆల్రెడీ ఒక లిక్కర్ స్కామ్ మీద భారీ ఎత్తున డిస్కషన్ నడుస్తున్నప్పుడు జగన్కి వ్యతిరేకం ఆడమని కూడా నేను అంటలా. గత ప్రభుత్వంలో స్కామ్ జరిగినట్టుగా తెలుస్తోంది, మా పూర్తి సహకారం ఉంటుంది, నిజాలు బయటికి తీయండి, నిజంగా చేశారని తెలిస్తే మేము కూడా సహకరిస్తాం, వాళ్ళని జైల్లో పెట్టండి, లేదు జరగలేదని తెలిస్తే మనం దాన్ని పక్కన పెట్టేద్దాం అనే ఒక
కనీస మాట, కనీస బాధ్యత. ఆ ప్లేస్లో మీకు మన్మోహన్ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, ఎవరున్నా, సోనియా ఉన్నా, మోడీ ఉన్నా, ఒక బాధ్యత, ప్రధానమంత్రి అంతేనే బాధ్యత. దేశానికే తోపు పొజిషన్లో కూర్చోబెట్టింది ఎందుకు మరి ఆయన్ని? సో అది చెప్పకపోవడం, ఆయన ఏం మాట్లాడకపోవడం అనేది ప్రజల పర్స్పెక్టివ్లో మాత్రం మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి థింగ్. జగన్ పర్స్పెక్టివ్లో మాత్రం ఆయనకి ఇది ఒక పాజిటివ్ థింగ్ కింద నాకు అనిపించింది.